వరల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్ థర్డ్ ఎడిషన్ రిలీజ్ అయింది. యుఎన్ఓడిసి, యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్, ఈ వరల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. ఇది 3వ ఎడిషన్. 2015 నుంచి 2021 వరకు వైల్డ్ లైఫ్ క్రైమ్ స్టడీ చేసి ఈ రిపోర్ట్ రిలీజ్ అయింది. అసలు వైల్డ్ లైఫ్ క్రైమ్స్ మనం గమనిస్తే కనుక వైల్డ్ లైఫ్లో ఇల్లీగల్ క్రైమ్స్ చాలా ఎక్కువైపోయాయి. వీటన్నిటికి సంబంధించి సైట్స్ అని చెప్పి ఒక కన్వెన్షన్ ఉంది, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ అని చెప్పి. ఈ సైట్స్ కన్వెన్షన్ ప్రకారం కొన్నిటిని అపెండిక్స్లో పెట్టి కొన్ని ట్రేడ్ని ఇల్లీగల్ చేశారనమాట. దానిలో మనం గమనిస్తే ఇంతకుముందు ఎక్కువగా రైనోస్ హార్న్స్, మన రైనోసర్స్ కొమ్ముల కోసం, హార్న్స్ కోసం, ఎలిఫెంట్ ఐవరీ, ఇవన్నీ కూడా ఎక్కువ ట్రేడ్ అయ్యాయి. ఈ మధ్య ఈ రిపోర్ట్ ప్రకారం రైనో హార్న్స్ కానీ ఎలిఫెంట్ ఐవరీ ట్రేడ్ కానీ కాస్త తగ్గినా ఓవరాల్గా వైల్డ్ లైఫ్ క్రైమ్స్ అనేవి బాగా పెరిగాయంట. ప్రపంచవ్యాప్తంగా 2015 నుంచి 2021 వరకు వైల్డ్ లైఫ్ క్రైమ్స్ రిపోర్ట్స్ దాదాపు 162 దేశాల్లో సీజర్స్ చేశారంట. అంటే ఈ అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు సీజర్స్ చేశారంట. ఆ సీజర్స్ చేసిన వాటిలో ప్రపంచంలో మనం చూస్తే కనుక దాదాపు 4000 ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ ఇంపాక్ట్ అవుతాయంట. ఇక్కడ మనం కొత్త స్పీషీస్, ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ అంటే ఒక స్పీషీస్, ఆ జాతులు ఇంపాక్ట్ అవుతాయంట. దీనిలో మొత్తం 2015 నుంచి 2021 వరకు వైల్డ్ లైఫ్ క్రైమ్స్లో చూస్తే ఈ ఇల్లీగల్ ట్రేడ్, లీగల్ ట్రేడ్ కన్నా వైల్డ్ లైఫ్లో జరిగే ఇల్లీగల్ ట్రేడ్లో 2015 నుంచి 2021 వరకు సైట్స్ ప్రకారం కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్, ఈ సైట్స్ ప్రకారం దాదాపు 3250 స్పీషీస్ సైట్స్ ప్రకారం ఇల్లీగల్ ట్రేడ్ జరిగింది. 3250 ఇల్లీగల్ ట్రేడ్ అనమాట. అంటే అన్ని రకాల స్పీషీస్ మీద ఇల్లీగల్ ట్రేడ్ జరిగింది. ఇలా వైల్డ్ లైఫ్ స్పీషీస్ మీద ఇల్లీగల్ ట్రేడ్ జరిగితే ఏమవుతుంది? వాటి ఈకోసిస్టమ్ పాడైపోద్ది. అంటే ఒక చోట ఉండాల్సిన ఈకోసిస్టమ్ ఇల్లీగల్గా ఇంకో చోట తరలిస్తే అవి ఎక్స్టింక్ట్ అయిపోతాయి. మార్కెట్ అనేది వాటిని జస్ట్ బిజినెస్ చేసేస్తారు వాటితో. ఇదంతా చాలా తప్పు అనమాట. దీనికి సంబంధించి లా ఎన్ఫోర్స్మెంట్ స్ట్రిక్ట్గా ఉండాలని, పాలసీస్ కూడా మారాలని, పాలసీ ఇంటర్వెన్షన్స్ ఎక్కువ పెరగాలని, మార్కెట్ సపరేషన్ జరగాలని, అంటే ఇలాంటి ఇల్లీగల్ ట్రేడ్ జరగకుండా దేశాలు ఆపాలని, సైట్స్ మెంబర్ కంట్రీస్ CITES సైట్స్ మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ ఇంకో మాట కూడా ప్రస్తావన వచ్చింది. ప్రభుత్వాలు ఎలిఫెంట్స్, రైనోస్, టైగర్స్ ఇట్లాంటి వాటి పార్ట్స్ సంబంధించిన చర్యలు చాలా తీవ్రంగా తీసుకుంటాయి. ఫిషెస్, రెప్టైల్స్, రకరకాల బర్డ్స్, మ్యామల్స్, మిగతా విషయాలు కొన్నిటికి సంబంధించిన సీరియస్నెస్ అంతగా ఉండదు. కాకపోతే ఈ వైల్డ్ లైఫ్ ట్రేడ్ అనేది ఇల్లీగల్ ట్రేడే. అది ఏ జంతువు అయినా, ఏ పక్షి అయినా, ఏ ప్లాంట్ అయినా. జనరల్గా అక్రమంగా వైల్డ్ లైఫ్ ట్రేడ్ ఎందుకు చేస్తారు? ఫుడ్ కోసం కానీ, మెడిసిన్ కోసం కానీ, ఎంటర్టైన్మెంట్ కోసం కానీ, పెట్స్ కోసం కానీ, కొంతమందికి ఎనిమల్ కలెక్షన్, ప్లాంట్ కలెక్షన్, ఎగ్జోటిక్ కలెక్షన్ ఇలాంటివన్నీ ఉంటాయి. వీటి కోసం కానీ ఎక్కువగా చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఫ్యాషన్ ప్రోడక్ట్స్, ఏమైనా డెకరేటివ్ ప్రోడక్ట్స్ ఇంట్లో కానీ ఒంటి మీద కానీ వేసుకోవడానికి వాటి కోసం కూడా చేస్తుంటారు. భారతదేశంలో కూడా ఎయిర్పోర్ట్స్లో, సీ పోర్ట్స్లో, ల్యాండ్ బౌండరీస్లో, ముఖ్యంగా మిజోరాం, మణిపూర్ ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా మనకి వైల్డ్ లైఫ్ ఇల్లీగల్ ట్రేడ్ మనం గమనిస్తూ ఉంటాం. స్మగ్లింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2022-2023 ప్రకారం భారతదేశంలో ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ DRI వాళ్ళు 1652 మ్యామల్స్, బర్డ్స్, రెప్టైల్స్ అండ్ యాంఫిబియన్స్ ఇవన్నీ కూడా సీజ్ చేశారు. కేవలం 2022-23 సంవత్సరంలో 1652 మ్యామల్స్, బర్డ్స్, రెప్టైల్స్ సీజ్ చేశారు. సీజ్ చేసిన వాటిలో దాదాపు 40% థ్రెటెండ్ లేదా నియర్ థ్రెటెండ్ స్పీషీసే. చాలాసార్లు ఆర్చిడ్స్, డ్రైడ్ సీ హార్సెస్, రోస్వుడ్ టింబర్, ఆఫ్రికన్ ఎలిఫెంట్ ఐవరీ, ఆఫ్రికన్ రైనో హార్న్స్, పెంగోలియన్ స్కేల్స్ ఇలాంటివన్నీ కూడా ఇల్లీగల్గా ఇవన్నీ ట్రేడ్ అవుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం సైట్స్లో పార్టీస్, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్, దీనిలో పార్టీస్ వైల్డ్ లైఫ్ క్రైమ్ రిలేటెడ్ డేటా సబ్మిట్ చేయాలన్నమాట. యాన్యువల్ రిపోర్ట్. ఆ యాన్యువల్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాయి. ఈ సైట్స్ హెడ్ క్వార్టర్స్ ఆస్ట్రియా, వియన్నాలో ఉంది. ఈ యాన్యువల్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన ఆ రిపోర్ట్స్ అన్నీ కంపైల్ చేసి సైట్స్, UNODC, యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్ వీళ్ళందరూ కలిసి ఇప్పుడు వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ రిపోర్ట్ ఇచ్చారు. ఓవరాల్గా ఈ రిపోర్ట్ బయటకు వచ్చింది. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్ని UNODC అఫీషియల్గా రిలీజ్ చేసింది. సైట్స్, UNODC, ఇంటర్పోల్, వరల్డ్ కస్టమ్స్ యూనియన్, వరల్డ్ బ్యాంక్ గ్రూప్, ఇంటర్నేషనల్ కన్సోర్టియం అండ్ కంబాటింగ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ ఇలా రకరకాల వ్యవస్థలతో కలిసి పనిచేస్తుంది. ఓవరాల్గా ఈ రిపోర్టు వైల్డ్ లైఫ్ ఇల్లీగల్ ట్రేడ్, అక్రమ ట్రేడ్ ఎలా జరుగుతుంది, దానికి సంబంధించి ఈకోసిస్టమ్స్ మీద ఎలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఉంటుంది, దేశాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వీటన్నిటి మీద మనకు ఒక ఇన్సైట్ లభిస్తుంది ఈ రిపోర్ట్ చదివితే.